క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మరొకసారి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం కొరకే దేవుని స్తుతిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4 వచనాల నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం ప్రియులారా. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. క్రీస్తునందున ప్రియులారా, మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయంలో 4వ వచనం గమనించినట్లయితే, ఎల్లప్పుడూ మనము ప్రభునందే ఆనందించవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులారా. శ్రమయందును, దుఃఖమందును, బాధ అందును, ఓర్పు అందును, సహనం అందును, అన్ని విధాలుగా రకరకాలైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వారంగా దేవుని పిల్లలుగా ఉన్నాం ప్రియులారా. మనము లోక విషయాలందు ఆనందించే వారంగా కాకుండా ప్రభునందు ఆనందించే వారంగా మనము ఉండాలని ప్రభు కోరుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రభునందే ఆనందించేవారుగా మనం ఎల్లప్పుడూ కూడా ఉందుముగాక. ప్రభునామనందు విశ్వాసం ఉంచకుండా ఎవరైనా ఇంకా ఉన్నట్లయితే ప్రభునామనందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా మార్చబడాలి. ఎందుకంటే ప్రభు మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, తిరిగి మన కొరకు రానే ఉన్నాడు. కాబట్టి మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నానని చెప్పేసి అన్నారు కాబట్టి వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి మరలా తిరిగి రాబోతున్నారు. కాబట్టి మనము ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనందు ఆనందించేవారుగా ఉండాలి. మరలా చెప్పుదును ఆనందించుడు అని చెప్పేసి రెండోసారి పలుకుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఎందుకు ప్రభునందు ఆనందించాలంటే ఎప్పుడు కూడా ప్రభునందే ఆనందించాలి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి నిత్య సంతోష సుఖములు ఆయనందు మనకు లభిస్తాయి ప్రియులారా. కాబట్టి ఈ లోకము ఇవ్వలేనటువంటి ఆనందాన్ని దేవుడు మనకు తన యొక్క సన్నిధానంలో దయచేసే దేవుడుగా ఉన్నారు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు కదా. ప్రియులారా, ఈ లోకంలో జీవనయాత్రలో కొనసాగించబడుతుండగా, విశ్వాసాన్ని కాపాడుకుంటుండగా అనేక రకాలైనటువంటి శ్రమలు, శోధనలు, కష్టము, నష్టము, కన్నీరు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి వ్యాధులు, బాధలు కలుగుతున్నటువంటి సందర్భంలో మన యొక్క సహనం కోల్పోయే వారంగా మనం ఉండకూడదు. సకల జనులకు మన యొక్క సహనము తెలియబడనివ్వాలి. ఆ విధంగా ఎందుకు ఉండాలంటే ప్రభు సమీపంగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి వీటన్నిటి నుంచి మనము విడుదల పొందుకునే వారంగా ఉంటున్నాం. కాబట్టి మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మనం ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. శ్రమలను, దుఃఖమును పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఆయన కృపను కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే మన శ్రమ, దుఃఖము, బాధ, వేదన అంతా కూడా కనపడకుండా తీసివేయడానికి సమర్థుడు ప్రియులారా. కాబట్టి దేవుని కృప కొరకు మనము ఆయన కృపాసనం వద్ద చేరుకుందాం. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడని భక్తుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనము దేని గురించి కూడా చింతపడే వారంగా ఉండకూడదు, వేదన పడకూడదు, దుఃఖపడకూడదు, ఏడవకూడదు. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువా నీవు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పేసి తెలియపరుస్తూ మనము మన యొక్క విన్నపాలు దేవునికి తెలియజేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నా ప్రార్థన వినినందుకు స్తోత్రాలు, నాకు జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు అంటూ మనము కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనకు జవాబు రాకముందే కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క విన్నపాలు దేవునికి తెలియపరుస్తూ ఉన్నట్లయితే ఆ విధంగా మన యొక్క విన్నపాలకు జవాబు పొందుకోవడానికి మార్గము త్వరితగతిన జరుగుతుందని చెప్పవచ్చు ప్రియులారా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము
మరి యేసుక్రీస్తు ప్రభు వలన మనకు మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క జ్ఞానం సమస్త జ్ఞానమునకు మించినటువంటి జ్ఞానం. కాబట్టి ఆయన యొక్క జ్ఞానాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి సమస్త జ్ఞానానికి మించినటువంటి సమాధానాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మన యొక్క జీవితాల్లో అనుగ్రహించనై ఉన్నారు. కాబట్టి మరి అటువంటి సమాధానము మరి సమస్త జ్ఞానంకు మించినటువంటి దేవుని యొక్క సమాధానం, దేవుడిచ్చే సమాధానం మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది ప్రియులారు. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేస్తారు, కృప చూపించి నడిపిస్తారు. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమైన మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాడు, మీ నామాన్ని గణపరుస్తున్నాము, కొనియాడుతున్నాం. మీరు ఎంతో నమ్మదైన దేవుడో, చాలిన దేవుడో, కరుణ వాత్సల్యత చూపించే దేవుడు, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడవు, సహాయం దయచేసి నీ కృప చూపించి నడిపించండి. మేము ఎల్లప్పుడూ కూడా మీ యందు ఆనందించేవారుగా నైనా మమ్మల్ని తయారు చేయండి. మీ కృపతో నింపండి, నడిపించండి. సహనము కలిగి జీవించడానికి మీ కార్యాన్ని జరిగించదని ప్రార్థన చేసి మీరు అక్కడ కొరకు ఎదురు చూచే వారంగా మమ్మల్ని సిద్ధపెట్టండి తండ్రి. మరి దేని గురించి కూడా చింతపడకుండా సాయం దయచేయండి. మీకు మా యొక్క మనవులు, మా యొక్క విన్నపాలు తెలుపుకోవడానికి, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయడానికి మాకు నేర్పించండి తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. మీరే ఆధారం తండ్రి. మరి సమస్త జ్ఞానంకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము అయినా మీరు మాకు అనుగ్రహించండి. మా హృదయాలకు తలంపులకు కావలి ఉండే సమాధానాన్ని అనుగ్రహించండి. కృపతో నింపండి నాయన. మీరే ఆధారం తండ్రి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వారు ఏ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, వాటన్నిటిలో కూడా గొప్ప విజయమైనా అద్భుతకరమైన విజయాన్ని అనుగ్రహించి నడిపించుదని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి యవన కుమారుడు కుమార్తె నైనా యవన కాలంలో కాడుమయట నరునికి మేలు ప్రభా తండ్రి. నేను మీ నామనందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఇంకా ఉన్నట్లయితే మీ నామనందు విశ్వాసం ఉంచి లోకాశలను, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చంపుకొని తండ్రి నేను మీ కొరకు జీవించే వారిని నేను తయారు చేయుదురని ప్రార్థన చేస్తున్నాం. సాయం దయచేయండి, బలపరచండి, భద్రపరచండి, దీవించండి, హెచ్చించండి. మీ కొరకు ప్రవచనములు చెప్పే యవన బిడ్డలను లేపుదురని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నేను చిన్న బిడ్డలను నా ఎదుగు రానిడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పినావు ప్రభు. వారిని కూడా ఆశీర్వదించి దీవించుదురని, వృద్ధులను పెద్దలను దీవించండి. నేను కృప చూపించి కార్యం జరిగించండి. నేను బర్త్డేలు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీలో ఉన్నటువంటి వారిని విడుదల చేయండి. త్వరగా స్వస్థత కలిగి ఇంటికి వచ్చినట్లుగా చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు మీరు అనుగ్రహించండి. నేను మరి కనికరం చూపించి కార్యం జరిగించండి. నేను గొప్ప కార్యాలు, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగును గాక. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా శక్తి గల దేవుడు కనుక మీరు నాయన తండ్రి మాతో ఉన్నందుకు ఉన్నాలు స్తోత్రాలు. మా మనవులు ఆలకిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ అన్ని విషయాల్లో మేము మీ యందు ఆనందించే వారినిగా మమ్మల్ని తయారు చేయుదురని మా కొరకు తిరిగిరానన్న యేసు పరిశుద్ధమైన ఘనమైన శక్తిగల నామమున దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటూ కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరిచి వాడుకుందరని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.